ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అనాథులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, అనాథ పిల్లలను దేవుడు సంరక్షిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరి జీవితంలో ప్రియులరా, గొప్ప మాటను ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితాల్లో ఎలా ఉంటారంటే, మాకెవరు లేరు, తండ్రి లేడు, తల్లి లేదు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లి లేరు, నేను ఒక అనాథని అని కొంతమంది చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఎవరూ లేకుండా నిరాధారులుగా చాలామంది జీవితాల్లో ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 14:18 వచనంలో, ఆయన అనాథులంట ఎన్నడనూ విడవడంటండి. అలాంటి వారి మీద దేవుని కనికరము, దేవుని కృప, దేవుని దయ, దేవుని వాత్సల్యత వారి మీదకి వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, దేవుడు అత్యున్నతమైన కార్యాలు చేసేవాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నిరాశ కృంగిపోయి వాళ్ళ తండ్రిలాగా, వీళ్ళ తల్లిలాగా, వాళ్ళ అన్నదమ్ముల్లాగా, వాళ్ళ అక్క చెల్లిలాగా ఉంటే ఎంత బాగుండేది. మీరు గమనించండి, మీరు ఎందుకు మనుషుల వైపు చూస్తున్నారు? జీవము గల దేవుడు మీ పక్షమున ఉన్నాడు కదా. ఆ తండ్రి కంటే, ఆ తల్లి కంటే, ఆ అన్నదమ్ముల కంటే, ఆ అక్క చెల్లి కంటే నా జీవితంలో ఎవరూ లేరు అనుకోదు. కానీ అందరూ ఉన్నా దేవుడు లేకపోతే వృధా. కానీ దేవుడు ఉంటే నిజంగా ఆ గొప్పతనమే వేరు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నిన్ను దేవుడు సంరక్షించటానికి, కాపాడటానికి, తోడుగా ఉండటానికి దేవుడు ఉన్నాడనే విషయం ఈరోజు వాగ్దానం చెప్తున్నాడండి. నిజంగా అలాంటి వారి ప్రార్థన, అలాంటి వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఒకసారి రాజమండ్రి ప్రాంతంలో ఒక బ్రిడ్జి మీద ఒక అనాథ పిల్లోడు రోడ్డు మీద తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. అలాంటి అనాథ పిల్లోడిని ఆ రోడ్డు మీద నుంచి ఒక పాస్టర్ గారు వెళ్తూ ఆ చిన్న బిడ్డను తీసుకొని పెంచి పెద్ద చేస్తున్నాడు. నిజంగా ఆ బిడ్డకి ఎవరు చూస్తారు? ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు? అయితే ఒకరోజు ఆ పాస్టర్ గారి దగ్గరికి ఆ చిన్న పిల్లోడు వచ్చి అడిగాడంట. ఏమనంటే, డాడీ నాకు పలాంది కావాలి, పలక కావాలి, బలపం కావాలని అడిగాడంట. పాస్టర్ గారు నిజంగా దేవుడే తండ్రి, డాడీ అని చెప్పడానికి, నాన్న నువ్వు వెళ్ళి మందిరంలోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకోపో, దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాడంటండి. అప్పుడు వెంబటే ఆ చిన్న పిల్లోడు ప్రార్థన చేశాడంట. తండ్రి యేసయ్య, నాకు అమ్మ లేదు, నాన్న లేరు, ఎవరూ లేరు, నాకు నీవే కదా, నాకు చదువుకోవటానికి ఇవ్వమని ప్రార్థన చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రియులారా, ఆ ప్రార్థన విని ఆ రోజే ఒక ఆయన ఎవరో వెళ్తూ అక్కడ ఆ బోర్డు చూసి దేవుని ఆత్మ ఆయన ప్రేరేపించినప్పుడు ఆయన వెళ్ళి ఒక్క అనాథ పిల్లోడు దేవుడిని అడిగితే అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని బుక్స్ కావాలి, ఎన్ని పలకలు కావాలి, ఎన్ని బలపాలు కావాలి, ఎన్ని పెన్సిల్ కావాలి, ఏమేమి కావాలి, అవన్నీ ఇచ్చాడండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు దేవుడు అది చెప్తున్నాడు. ఒకవేళ మనుషులంటూ నీ పక్కనుంటే కొద్దిగా చేస్తారేమో, ఈరోజు అంటున్నాడు, దేవుడు నీ పక్కనున్నాడు. నీ జీవితంలో నూతనమైన బ్లెస్సింగ్స్ ఈరోజు నువ్వు చూడబోతున్నావు, ఆరోగ్యాన్ని చూడబోతున్నావు. దేవుడు మరింతగా నీ పక్కన ఉండబోతున్నాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుని వెతుకు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా, ఈరోజు ఈ వాగ్దానములో ఎంతమంది మాకు ఎవరూ లేరనుకుంటున్నారో, నీవు వారి పక్షమున తండ్రిగా, తల్లిగా ఉండి వారి జీవితంలో వారిని ఆశీర్వదించమని, కొదువ తీర్చమని, నాయన వారిని ప్రత్యేకమైన ఆశీర్వాదం నడిపించమని యేసు నామములో ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, వారి జీవితంలో ఆశీర్వాదాలు, ఆరోగ్యము, ఎన్నో బలమైన కార్యాలు మనుషుల కంటే అధికమైన వారి జీవితంలో జరుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.